నమః. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తెనకొండ గ్రామంలో వెంకటగిరి కొండ మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కార్తీక మాసం కాలంలో అనేక మంది చుట్టుపక్కల భక్తులు వస్తున్నారు. అలాగే జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ కార్తీక మాసం నిత్య అన్నదానం సమకూర్చాం భక్తులచే. అలాగే ప్రతి వారం భక్తులు అందరూ వస్తున్నారు. ఈ వారం 4వ శనివారం అయింది. ఈ వారం 9,000 వరకు వచ్చారు. చుట్టుపక్కల వచ్చిన ప్రతి భక్తులకి ప్రతి ఒక్కరికి అన్నదానము అలాగే సౌకర్యాలు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నమో వెంకటేశాయ నమః. అలాగే జ్యోతుల నెహ్రూ గారు జగ్గంపేట నియోజకవర్గంలోనే ఫస్ట్ గ్రాంట్ ఇక్కడే ఆయన సెంటిమెంట్గా ఉండి ఇక్కడ 3,75,00,000 ఇచ్చారు. ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆయన పాజిటివ్గా స్పీకర్ గారిని తీసుకొచ్చారు. శనివారం వచ్చిన భక్తులుగా అన్నదానం ప్రసాదించింది కాజా సత్యనారాయణ గారి కుమారుడు కాజా రామకుమార్ గారు గోకవరం కిరాణా కొట్టు ఆయన సమకూర్చారు. వారికి కంటుకొండలో వెలిసిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధులు అత్యద్భుతంగా భక్తులు వేలలో తల్లి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఘాట్ రోడ్డు కూడా నెహ్రూ గారు ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఒక వారం రోజుల్లో మొత్తం పూర్తవడం జరుగుతుంది. దాదాపు అత్యద్భుతంగా ఇక్కడ అత్యుందర సారథ్యంలో మొత్తం కమిటీ మొత్తం అందరూ దిగువ నుండి సంవత్సరం సంబంధించిన అన్నదాన కార్యక్రమాలు సహా మిగతా అన్ని కార్యక్రమాలు అత్యద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తులకి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాలుగా అన్ని సమకూర్చడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ స్వామివారి యొక్క సన్నిధిని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూపాదంగా వెలిసిన తంటికొండ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిని కార్తీక మాసం కృష్ణపక్షంలో భాగంగా అష్టమి తిథి ఈరోజు కార్తీక మాసం 4వ శనివారం కావడం విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేయడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క సన్నిధిని ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అనంతరం స్వామివారి యొక్క సన్నిధిని మొన్నటి రోజున శాంతి కళ్యాణాలు కూడా భక్తులందరికీ కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రేపటి నుంచి ధనుర్మాసంలో కూడా సామూహికంగా భక్తులందరి చేత కూడా శాంతి కళ్యాణాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా మేలుకొలుపు అనంతరం స్వామివారికి విశేష సహస్రనామార్చన పంచహారతుల కార్యక్రమం కార్తీక మాసం నెల రోజులు కూడా 5వ శనివారంతో కూడా స్వామివారి యొక్క విశేష కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.